నరసాపురం నియోజకవర్గం గొంది గ్రామంలో జనసేన పార్టీ 5వ విడత క్రియాశీలక సభ్యత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సభ్యత్వం కీలకమని, గ్రామ స్థాయి నుండి పార్టీ మరింత శక్తివంతం కావడంలో కార్యకర్తల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. జనసేన పార్టీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కార్యకర్తల సభ్యత్వాలను నమోదు చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేరవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తన కోసం పాటుపడే యువత కోసం, ఏదైతే జనసేన క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తుల కోసం, ఆడపడుచుల కోసం, వీర మహిళల కోసం, వాళ్ళందరి కోసం కూడా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం 5వ విడత ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గొంది అనే విలేజ్లో పంచాయతీ దగ్గర ఈ రోజున ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆయన ఏదైతే సంకల్పించి కార్యకర్త కోసం మనం ఏం చేయవచ్చు అని చెప్పి ఆ రోజు 2020 సంవత్సరం కరోనా టైంలో ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజున 500 రూపాయల సభ్యత్వం, అంటే తన కోసం సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని జెండా మోసుకుంటూ తిరిగే కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇబ్బంది అయితే ఏంది పరిస్థితి అని చెప్పి ఆ రోజున పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీలు కడుతూ ఒక ఇద్దరు మరణించిన క్రమంలో దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజున ఆయన సంకల్పించి మనం కార్యకర్తల కోసం, మన కోసం, పార్టీ కోసం నిలబడే వాళ్ళకి ఏం చేయవచ్చు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. ఆ రోజున భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి విధంగా ఫస్ట్ టైం 5 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారి చెక్కు పంపించే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ 5వసారి ఈసారి బిగిన్ చేయడం జరిగింది. ఒక 400 రూపాయలు సభ్యత్వం కట్టించుకొని వాళ్ళ కుటుంబానికి అండగా, అంటే ఇక్కడ ఏదో ఇన్సూరెన్స్ కడుతున్నామో అలా కాకుండా పార్టీ కోసం కుటుంబాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. దాంట్లో భాగంగా ఇక్కడ నర్సాపురం పార్లమెంటరీలో ఈరోజు మన గొంది విలేజ్లో ఈ రోజున కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుబ్బారాయుడు అన్న, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నాయకర్ అన్న, వాళ్ళ బ్రదర్స్ అంతా, మిగతా నాయకులంతా కూడా ఈ రోజున పాల్గొని దీన్ని ఒక ఉధృతంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. దేనికంటే 400 రూపాయలు సభ్యత్వం గురించి ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక కుటుంబం కోసం, అంటే మనకేమొస్తుందని కాకుండా మనం కట్టే 400 రూపాయలు ఒక 10 మంది కుటుంబాలు ఉపయోగపడతాయి. దేనికంటే దాదాపు లాస్ట్ టైం 13 లక్షల పైచిలకు చేయడం జరిగింది. దాంట్లో దురదృష్టవశాత్తు 620 మంది ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రత్యేకంగా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 కోట్ల పైచిలకు ఈసారి మేము వాళ్ళ కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ఈ రోజున మనం నిలబడటం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి ఈ నరసాపురం పార్లమెంట్లో గతంలో ఎంతైతే జరిగిందో దానికి ఇంకా ఉవ్వెత్తున ఇంకా 2 రెట్లు మనం పెంచి ప్రజల్లోకి దగ్గర తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎంత పాటుపడుతున్నారు, ఆయన పంచాయతీ వ్యవస్థని, అలాగే గిరిజనుల అభివృద్ధిని, వాళ్ళందరినీ కూడా ఎంత చక్కగా చూస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ఒక బలంగా తయారవుతుంది మనం కనుక మెంబర్షిప్ని ఎక్కువగా చేయగలిగితే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ సహకరించిన అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ 26వ తారీఖు నుంచి రేపు నెల 10వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. ఈ 15 రోజులు వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గతంలో వాలంటీర్గా పిలిచేవాళ్ళం. అది పవన్ కళ్యాణ్ గారికి ఆ పదం నచ్చక వాళ్ళని సాధకులుగా అభివర్ణించి, సాధకులుగా ఏదైతే ఆర్ఎస్ఎస్లో కరసేవకులు ఎలా ఉంటారో మా జనసేన పార్టీలో సాధకులుగా వాళ్ళని గుర్తించి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళని ఉద్యమిగా గుర్తించి ఉద్యమిని తయారు చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవటం. అలాగే దీంట్లో భాగంగా ప్రదాతలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నిలబడి మేము కూడా ముందుంటామని చెప్పి ఎక్కడో దూరవారి నుండి వాళ్ళు కూడా ప్రదాతలుగా తన వంతు తాను చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఇక్కడ నేను నరసాపురం పార్లమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది వచ్చి ఒకళ్ళు 5 లక్షల రూపాయలు,
ఇంకొకరు మన శ్రీను గారు వారు కూడా ఒక్కొక్క సభ్యత్వానికి నేను స్పాన్సర్ చేస్తాను 1000 మంది దాకా అని చెప్పి వారు చెప్పున్నారు. అలాగే ఒక వీర మహిళ కూడా నిన్న మేము కూడా ఉంటాం. అంటే వీళ్ళంతా ప్రదాతలుగా ఈ రోజున ఎక్కువ మందిని అంటే ఆర్థికంగా చేయలేని చాలామంది కింద ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన భావాలు నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఈ ప్రదాతలని మనం ఈ స్పాన్సర్లుగా చేసుకొని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన ఆంధ్ర రాష్ట్రంలోని అదేవిధంగా మన తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించాలని మన పార్టీ అధినేత, మన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ రోజున స్టేట్ పార్టీ నుంచి మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఏదైతే ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉందో ఆ డ్రైవ్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఈ మెంబర్షిప్ విజయవంతంగా నిర్వహించబడే విధంగా ఎక్కువ మంది జన సైనికులందరూ కూడా మెంబర్షిప్ తీసుకుని ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చేయడానికి ప్రత్యేకంగా శ్రీనివాసరావు గారు మన ఏపీఎంఎస్ఐడిసి చైర్పర్సన్ గారు అయినా పార్టీకి పెట్టిన నుంచి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులుగా ఉంటూ మంచిగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని ఈ రోజున మన నర్సాపూర్ పార్లమెంట్కి ఈ కార్యక్రమానికి బాధ్యతలు అప్పచెప్పడం కూడా మనందరికీ కూడా చాలా మంచి సుపరిణామని సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మన నరసాపురం నియోజకవర్గంలో మనకి గొంది గ్రామం చాలా చాలా ప్రాధాన్యత సంతరించినటువంటి గ్రామం. పార్టీ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఇంచుమించుగా 1983 నుంచి కంటిన్యూగా ఎప్పుడు కూడా ఈ గ్రామం నుంచి మనం పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇక్కడికే వచ్చి ఆ వినాయకుడిని దర్శించుకుని పూజ చేసుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా మన నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున ఇక్కడ నుంచే గొంది గ్రామం నుంచే మనం ప్రారంభించడం జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నా. తొలుతగా బోనం కుమారి గారు ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్నారు. తర్వాత ఆళ్ళబాబి గారు సెకండ్ మెంబర్షిప్ తీసుకున్నారు. ఎర్రశెట్టి శ్రీనివాస్ గారు 3వ మెంబర్షిప్ తీసుకున్నారు. మోకా శ్రీని గారు 4వ మెంబర్షిప్ తీసుకున్నారు. మరి పెద్దపాటి సత్యనారాయణ గారు 5వ మెంబర్షిప్ తీసుకున్నారు. కోళ్ళ హేమత గారు 6 మెంబర్స్ వీళ్ళు ఫస్ట్ మెంబర్స్గా ఈ 6గురు ఈ రోజు నరసాపురం నియోజకవర్గంలో అంటే న్యూ మెంబర్స్ జాయిన్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళు అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా. మరి గతంలో ఉన్నటువంటి మెంబర్షిప్ కన్నా ఈ సంవత్సరం అంటే ఇది 5వ విడత మెంబర్షిప్ జరుగుతుంది. గడిచేటువంటి 4 విడతల మెంబర్షిప్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మందిని పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని, సామాన్య ప్రజాకాన్ని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని, అన్ని వర్గాల వారిని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ చేసి తద్వారా సమాజానికి మంచి చేయాలంటే ఒక 12 ఆశయంతో 12 లక్ష్యంతో మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. గతంలో కూడా పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గతంలో కూడా జరిగినటువంటి మెంబర్షిప్లో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, సడన్ డెత్ జరిగినా, ఏమైనా జరిగినా వాళ్ళందరికీ కూడా మరి ఈ మెంబర్షిప్ ద్వారా వచ్చినటువంటి సహకారం మనందరికీ కూడా తెలుసు. 5 లక్షలు కొంతమందికి వస్తే 50,000 1,00,000 అలాగా ఎంతోమందికి సామాన్య ప్రజానికానికి ఇది చాలా బాగా ఉపయోగపడిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇప్పుడు కేవలం 400 రూపాయలకి మనం ఈ మెంబర్షిప్ని తగ్గించడం జరిగింది. గతంలో 500 ఉంటే ఇప్పుడు 400 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఎందుకంటే సామాన్య ప్రజానికం కూడా ఇందులో భాగస్వాములు కావాలంటే ఒక మంచి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగిందని నేను తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా గొంది గ్రామం మనకు చాలా బలమైనటువంటి గ్రామం, చాలా పట్టున్నటువంటి గ్రామం. మాకు సెంటిమెంట్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ప్రజలు కూడా మాతో అంత కలిసిమెలిసి ఉండేటువంటి చక్కటి లీడర్షిప్ ఉంది ఇక్కడ మనకి. మన నాయకులు కూడా సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎవరున్నా లేకపోతే సొసైటీ సంబంధించి అందరూ కూడా మంచి బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి గ్రామం మన గొంది గ్రామం. అదేవిధంగా మంచి బలమైనటువంటి కేడర్ అన్ని కులాల్లోని కూడా మనకి మంచి బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి గ్రామం ఈ గొంది గ్రామం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.
నేను మీ అందరినీ కూడా ఓటే కోరుతున్నా. అంటే ఓట్ల యొక్క పర్సంటేజ్ తీసుకుని పాపులేషన్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు గొంది గ్రామం రాష్ట్రంలోనే నెంబర్ 1గా రావాలి మెంబర్షిప్లో అని మన లీడర్స్ అందరికీ కూడా మేము పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా ఆ విధంగా చేయడానికి సామర్థ్యం సత్తా మీకు ఉందన్నటువంటి విశ్వాసం నమ్మకం మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున ఈ మెంబర్షిప్ ఒక పార్టీ అభివృద్ధికే కాకుండా సమాజం యొక్క శ్రేయస్సు గురించి మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆశయాలకి మనం అందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా వారి యొక్క ఆశయాలని అమలుపరచడంలో అవన్నీ కూడా మన భుజస్కంధాల మీద వేసుకుని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం మన ఆచంట పాలకొల్లు నరసాపురం నియోజకవర్గం సంబంధించి నిన్న సాయంత్రం మన జనసేన పార్టీ ఆఫీసులో మన శ్రీనివాస్ గారు మరి మీటింగ్ పెట్టడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా మనతోటే ఉన్నారు. మళ్ళీ వేరే జిల్లా వెళ్ళొచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా వెళ్ళొచ్చి మళ్ళీ ఉదయానికల్లా మళ్ళీ తిరిగి మన గొంది గ్రామానికి వచ్చారంటే పార్టీ మీద ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి శ్రీనివాస్ గారికి అయితే ఇది ఒక నిదర్శనం. ఆ విధంగా ఒక మంచి వ్యక్తి మనకి రావటం అన్నది కూడా మనకి చాలా శుభపరిణామం ఒకసారి తెలియపరుస్తూ, తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా గొంది గ్రామంతో పాటు మన నరసాపురం నియోజకవర్గం 2 మండలాలు మున్సిపాలిటీలో అన్ని చోట్ల కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఉధృతంగా జరగాలని, ఒక ఊపుతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వాములు కావాలని, ఒక కమిట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు కనపరచాలని సందర్భంగా తెలియపరచుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.